రోజాపై మంత్రి సవిత ఫైర్. మాట జారితే తాట తీస్తాం. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజాపై బీసీ సంక్షేమం, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్రంగా స్పందించారు. 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా రోజా తన వైఖరిని మార్చుకోలేదని, ఇప్పటికీ అదే తీరులో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక అనవసర వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి పైన అనుచితంగా మాట్లాడితే సహించబోమని, కఠినంగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. వైఎస్ విజయమ్మ తన కుమారుడు జగన్కు రాసిన లేఖ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజాను రంగంలోకి దింపారని, ఆమె కేవలం ఆ స్క్రిప్ట్ చదువుతున్నారని సవిత ఆరోపించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఓడిపోయాక రోజాకు మార్పు వస్తుందని భావించాం, కానీ ఆమె ఇంకా అదే స్థాయిలో విమర్శలు చేస్తోంది. నారా కుటుంబం గురించి మాట్లాడే అర్హత రోజాకు ఉందా అని ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలపై మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు గారు కుటుంబ సమేతంగా ఎన్నోసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా భార్యతో కలిసి దేవాలయానికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారా అని ప్రశ్నిస్తూ, ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, రథాల దహనం వంటి ఘటనలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయాలపై నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మార్చి 21న సీఎం చంద్రబాబు గారు కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోబోతున్నారని, నిజంగా విశ్వాసం ఉంటే జగన్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఇచ్చి భార్యతో కలిసి దర్శనం చేయాలని సవిత సవాల్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న భువనేశ్వరి గారిని రాజకీయాల్లోకి లాగడం వైసీపీ దిగజారుడుతనానికి ఉదాహరణ అని విమర్శించారు. అలాగే జగన్ రెడ్డి ముందుగా తల్లి విజయమ్మకు, సోదరీమణులు షర్మిల, సునీతలకు న్యాయం చేయాలని, లేకపోతే సొంత కుటుంబానికే న్యాయం చేయలేని నాయకుడిగా మిగిలిపోతారని హితవు పలికారు. చివరగా రోజా తన మాటలను అదుపులో పెట్టుకుని హుందాగా రాజకీయాలు చేయాలని మంత్రి సవిత హెచ్చరించారు.